వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండల కేంద్రంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మచ్చ సురేష్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో మచ్చ సురేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా పరిస్థితి ఉందని పేర్కొంటూ తొర్రూరు అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని నమ్మకంతో స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. అనంతరం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడిచినా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాలేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కూడా జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విరక్తి పెరుగుతోందని, అందుకే పెద్ద సంఖ్యలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో తొర్రూరు మున్సిపాలిటీపై తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు మనం గుర్తు పెట్టుకోవాలి. అసలు పనికి బుద్ధి చెప్తానో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. గెలిపించాం వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని కాపాడుకునే శక్తి రాకున్నది. నేను అధికారం లేదని కాదు,
పార్టీలో చేరడానికి మన గౌరవ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు మేరకు వారి యొక్క సాధారణ సభ్యత్వాన్ని పుచ్చుకొని గతంలో నేను చేసిన పలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ 4 సంవత్సరాలు పూర్తి స్థాయిలో నేను కృషి చేసి మా వ్యాపారస్తుల మన్ననలు పొందాను. వారి యొక్క అందరి సహకారంతో నేను అభివృద్ధి చేశాను. ఆ యొక్క అభివృద్ధిని చూసి దయాకర్ రావు గారు నాకు ఈ అవకాశం కల్పించి మున్సిపల్ ఎలక్షన్లో కౌన్సిలర్గా నిలబడడానికి ఎక్కడ ఇచ్చినా కూడా నేను పార్టీ కార్యకర్తలతోని అందరితోని మమేకమై వారి యొక్క ఆదేశాల అనుసారంగా నేను ఈ తొర్రూరు ప్రజలకు ప్రత్యక్ష రాజకీయాల నుంచి సేవ చేయడానికి ఈరోజు వచ్చాను. ఈ పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరి బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.